Hello everyone, welcome back to my YouTube channel. Today our grammar topic is parts of speech. ఫ్రెండ్స్, తెలుగు భాషలో ఉన్నటువంటి నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము, సముచ్చయము వీటన్నిటిని కలిపి భాషా భాగాలు అంటాము. వాటినే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాము. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పార్ట్ మీన్స్ రూల్, స్పీచ్ మీన్స్ లాంగ్వేజ్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీన్స్ భాష యొక్క భాగాలనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని పిలుస్తాము. బేస్డ్ ఆన్ దే యూజ్ అండ్ ఫంక్షన్స్, words are categorized into 8 parts of speech. They are మనం పదాలను ఉపయోగించేటువంటి విధానమును బట్టి, పనిని బట్టి భాషా భాగాలని 8 రకాలుగా విభజించారు. దే ఆర్ నౌన్, ప్రొనౌన్, verb, adverb, adjective, preposition, conjunction and interjection. ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే వర్డ్స్ని ఒక ఆర్డర్లోనే పెడితేనే అవి అర్థవంతమైనటువంటి సెంటెన్స్గా ఫామ్ అవుతుంది. ఒకవేళ వర్డ్స్ని ఈ డిసార్డర్లో పెట్టినట్లయితే సెంటెన్స్ అనేది కరెక్ట్ మీనింగ్ రాదు. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉపయోగించి సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ని ఒక క్రమంలో ఏ విధంగా ఎక్కడెక్కడ పెట్టాలి అనేది మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ నౌను, ప్రొనౌను వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క పార్ట్ని గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.